నా పేరు కానగడ్డ యాదయ్య, మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రేపు జరగబోయే మాలల రణబేరి, హైదరాబాద్లో జరిగే మాల రణబేరి, సరూర్నగర్లో జరిగే మాల రణబేరికి మాలలంతా అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేయాలని, ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు వస్తున్నారు. ఈ సభ ఉద్దేశం ఏమంటే, మన ఏబిసిడి జరిగిన సందర్భంగా మనకు సీల ఇచ్చి రోస్టర్ పాయింట్ 22 పాయింట్ ఇచ్చినందుకు మాలలకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యతిరేకతను వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ తెలియజేస్తూ మనకు మాలలకు సరైన న్యాయం జరగాలని పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంటికొకరు ఊరికో బండి చొప్పున అందరూ మాలల ఆదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై మాల. మేము ఎస్సీ వర్గీకరణ జరిగిన సందర్భంగా మా రోస్టర్ పాయింట్ విషయంలో జరుగుతుంది. అదేవిధంగా మాలలకు ఎస్సీలకు ఎంత జనాభా ఉందో దానికి అనుగుణంగా రిజర్వేషన్ కావాలని ఈ విధంగా మాట్లాడతారు. వచ్చిన పెద్దలు కూడా మొత్తం మాట్లాడి చెప్తారు. జయమాల చెన్నయ్య గారి నాయకత్వం వర్తిల్లాలి. నా పేరు ఎడ్ల కృష్ణయ్య, మాలమానాడు రాష్ట్ర అధికార ప్రతినిధిని. మాలలకు జరిగిన అన్యాయం మీద రేపు ఆదివారం 23 తారీఖు హైదరాబాద్లో జరుగుతున్న సరూర్నగర్ స్టేడియం గ్రౌండ్లో మాలల రణబేరికి ఇంటికో చొప్పున ఊరుకో బస్సు తరలి వచ్చి మాలల రణబేరి సభను మనం విజయవంతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి రోస్టర్ విధానాన్ని సరి చేసి మాలలకు న్యాయం జరిగే వరకు మనం నిద్రపోదని చెప్పి ప్రతి ఒక్క మాల మన సైనికునికి నేను ఇదే వేదిక నుంచి తెలియజేస్తున్నా. రేపు జనసంద్రం కాదు, ఉస్క వస్తే రానంతా మరో సికింద్రాబాద్ గ్రౌండ్ మనం తలపించేలా మాలలు మేల్కొని మాలల సత్యంతో నిరూపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి న్యాయం జరిగే వరకు పోవడం ఈ అంతే విజయాన్ని అందుకోవాలని చెప్పి మాలలు కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నా. జై మాల, మాలల ఐక్యత్వం వర్ధిల్లాలి.